హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి 11,000 ప్లస్ అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకి ఈ రోజే స్టార్ట్ అవుతున్నది అనమాట. చూసుకుంటే మనకి 15 మే 2026 ఇంకా 14 జూన్ 2026 దాకా అయితే టైం అయితే ఉన్నది. ప్లస్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇంకా చూసుకుంటే కనుక మనకి ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 16 జూన్ వరకు టైం అయితే ఉన్నదన్నమాట. ఇంకా కూడా మనకి అప్లికేషన్ ఫామ్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవడానికి 17 జూన్ నుంచి 26 జూన్ దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్లస్ ఇంకా కిందకు వచ్చేస్తే మనకి 24th పేజ్ ఆన్వర్డ్స్లో ఏంటంటే మనకి ఏంటంటే ఇక్కడ మనకి జోనల్ వైజ్ వేకెన్సీస్ అయితే సికింద్రాబాద్ చూసుకుంటే మనకి ఈస్ట్ కోస్ట్ 2 కలుపుకొని ఇక్కడ మనకి ఈసీఓఆర్లో ఒక 824 ఉన్నాయి. అలాగే చూసుకుంటే మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక 596 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ప్రాసెస్కి సంబంధించి మీకు కనుక గతంలో కనుక అకౌంట్ ఉంటే కనుక డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. లాగిన్ అవ్వడానికి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. లాగిన్ విత్ ఆధార్ ఉంటుంది, అలాగే లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్ అని ఉంటుంది. ప్లస్ మీకు కనుక గతంలో కనుక అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది. దీని ద్వారా మీరు అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట. ఇది ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ ఎవరు నేమ్ మీ పేరు ఎప్పుడన్నా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఈ విధంగా అలాగే ఏజ్ లిమిట్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 జూలై 2026 అనమాట. మనకి 18 to 30 అంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉంటుంది. దానికి అదనంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years కాబట్టి 35, ఓబీసీ ఎన్సీలు వాళ్ళు 3 years కాబట్టి 33 years వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా కూడా అదర్ ఏజ్ రిలాక్సేషన్స్ ఏవైతే అవన్నీ కూడా అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఇక్కడైతే మనకి డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఆ డేట్స్ మధ్య కనుక మీరు బారని ఉంటే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ చూసుకుంటే మనకి లోయర్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది 1 జూలై 2008 అనేది అందరికీ కామన్ అనమాట. ఇంకా కూడా జనరల్ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి 2 జూలై 1996 అలాగే 1 జూలై 2008 మధ్య కనుక బారని ఉంటే సరిపోతుంది. ఇంకా ఓబీసీ ఎన్సీ వాళ్ళకి సంబంధించి మనకి 1993 అలాగే 2008 అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 1991, 2008 మధ్య కనుక బారన్ అయి ఉంటే వాళ్ళకి సరిపోతుంది అనమాట. అలాగే చూసుకోవచ్చు మీరు. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12-digit ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సిఈఎన్. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదో నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబర్ అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్
ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డ్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారు అది మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎలా అయితే వచ్చిందనమాట, డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. మీకు ఆధార్ కార్డులో అయితే ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ మ్యాప్ అయ్యిందో దానికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాలి. టిక్ ఆన్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ లేదంటే ఇక్కడ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి, అంతకుముందు గతంలో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి రెడీగా ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వాలి. అయితే నెక్స్ట్ మనకి ఇలాగ అడుగుతుంది అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. ఏదైనా సరే మనం ఆధార్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అవ్వడానికి ఈసారి మనకి చేంజ్ చేయడం జరిగిందనమాట. ఇది ఎంటర్ చేసిన టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ కనుక ఆధార్తో గతంలో కనుక మీరు వెరిఫై చేసుకొని ఉంటే అవసరం అయితే ఉండదు అనమాట. డైరెక్ట్గా ఇక్కడ మనకి ఎలాగైతే డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చదువుకోవచ్చు అనమాట. మీకు ఎగ్జామినేషన్ అనేది హిందీ, ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో కూడా ఉంటుంది అనమాట. తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, చదువుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. ఏంటంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఈఎన్ నెంబర్ 01/2026కి సంబంధించి ఏఎల్పి అనమాట. ఈరోజు స్టార్ట్ అవుతుంది 15 మే, ఇంకా 14 జూన్ లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఆర్ఆర్బి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అన్నీ వస్తాయి. ఇక్కడ ఇందాక చూపించినట్టుగా మనకి ఆ యొక్క నోటిఫికేషన్ లాస్ట్లో అయితే మనకి ఎనెక్జర్స్ ఉన్నాయి అనమాట. అంటే ఏఆర్ఆర్బీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి మీరు ఏదో ఒక ఆర్ఆర్బీకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనం ఏ ఆర్ఆర్బీకి అప్లై చేయాలంటే ఆ యొక్క ఆర్ఆర్బీని ఇక సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే మనకి చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. సో జాగ్రత్తగా మీరు చెక్ చేసుకుని నోటిఫికేషన్లో వేకెన్సీస్ని బట్టి మీరు దీన్ని ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకుని ఈ 2 టిక్ ఆన్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ అనే బటన్ ఉంది ఇక్కడ. ఈ 2 టిక్స్ ఏంటంటే మనం ఎప్పుడు కూడాను ఈ యొక్క ఆర్ఆర్బీ నుంచి కానీ ఆర్ఆర్సీ నుంచి కానీ ఇప్పుడు కూడా మన డీబార్ అవ్వలేదని చెప్పేసి ఒక డిక్లరేషన్ అనమాట. ఇంకోటి అంటే మన నోటిఫికేషన్ కరెక్ట్గానే చదువుకున్నాం అని చెప్పేసి ఇంకొక టిక్ అనమాట. ఈ 2 డిక్లరేషన్ ఇస్తున్నాం మనం. నెక్స్ట్ అనే బటన్ ఉంది ఇక్కడ. ఇక నెక్స్ట్ కొత్తగా పెట్టారనమాట, మెడికల్ ఫిట్నెస్ సెల్ఫ్ అసెస్మెంట్ అని చెప్పేసి ఒక కొత్తది వచ్చింది. ఒక 1 of 5 అంటే 5 స్టెప్స్ అయితే ఉన్నాయి వీటిల్లో. ఇవన్నీ మనం 1 by 1 ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. 1 by 1. ఫస్ట్ వన్ ఏంటంటే డూ యూ హ్యావ్ ఎనీ స్టామరింగ్, స్పీచ్ ఇంపెడిమెంట్, మీకు ఏదైనా నత్తి లాంటిది కానీ స్పీచ్ ఇంపెడిమెంట్ అంటే స్పీచ్లో ఏదైనా వాయిస్లో మనకి క్లియర్ కమ్యూనికేషన్ చేయలేకపోవడం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడుగుతున్నారనమాట. ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ప్లస్ అలాగే చూసుకుంటే ఇంకా డూ యూ హ్యావ్ ఎనీ హియరింగ్ ఇంపైర్మెంట్ పార్షియల్ ఆర్ కంప్లీట్ ఇన్ ఎయిదర్ ఎయిర్ అంటే ఒక చెవి కానీ 2 చెవుల్లో కానీ మీకు ఎటువంటి వినికిడి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడుగుతున్నారనమాట. ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలని. ప్లస్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ డూ యూ హ్యావ్ అన్ఎయిడెడ్ విజన్ అంటే ఎటువంటి గ్లాసెస్ సహాయం లేకుండా 6x6 యొక్క విజన్ అనేది మీకు ఉన్నదని అడుగుతున్నారనమాట. ఉంటే పెట్టుకో, లేకపోతే నో అని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే డూ యూ యూజ్ స్పెక్టికల్స్, మీరు కనుక గ్లాసెస్ కనుక రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళు అయితే కనుక
కనుక కాంటాక్ట్ లెన్సెస్ ఆర్ ఎనీ విజువల్ ఎయిడ్ ఫర్ డిస్టెన్స్ విజన్, అంటే దూరంగా కానీ ఎటువంటి చూడలేకపోతే మీ గ్లాసెస్ పెట్టుకునే అవకాశం ఉంటే కనుక మీకు ఆ యొక్క సైట్ అనేది ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకో, లేకపోతే నో అనేది పెట్టాలన్నమాట. సో ఏంటంటే మీకు కనుక గ్లాసెస్ ఉంటే కనుక, లేకపోతే కనుక కాంటాక్ట్ లెన్సెస్ లోపల పెడతారు కాబట్టి కళ్ళల్లో అవి ఉన్న వాళ్ళు కూడాను ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. అంటే దూరపు చూపుకి సంబంధించినటువంటి గ్లాసెస్ మీకు ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకేంటంటే హ్యావ్ యూ ఎవర్ అండర్గోన్ లాసిక్, పిఆర్కే ఆర్ ఎనీ రిఫ్రాక్టివ్ ఐ సర్జరీ, మీకు కనుక ఐ సర్జరీ ఏదైనా అయ్యి ఉంటే కనుక లాసిక్ కానీ ఏ పిఆర్కేకి సంబంధించి టు ఇంప్రూవ్ ద విజన్, ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ ఆఫ్ విజన్ కోసం మీరు కనుక సర్జరీ చేయించుకొని ఉంటే ఐస్కి ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనే సెలెక్ట్ అయితే చేసుకోవాలండి. డూ యూ హ్యావ్ ఎనీ కలర్ బ్లైండ్నెస్, మీకు కనుక ఏదైనా కలర్ బ్లైండ్నెస్ ఉందని అడుగుతున్నారనమాట, ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంటిన్యూ అనే బటన్ ఉందన్నమాట, ఇక్కడ క్లిక్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే డూ యూ సఫర్ ఫ్రమ్ ఎనీ సైకియాట్రిక్స్, లేకపోతే న్యూరలాజికల్ సంబంధించి, అంటే కాగ్నిటివ్ అంటే సెన్సెస్కి సంబంధించినటువంటి డిజార్డర్స్ ఏదైనా ఉన్నాయి అడుగుతున్నారనమాట. ఉంటే కనుక ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. డూ యూ ఎక్స్పీరియన్స్ ఫ్రీక్వెంట్ బ్లాక్ అవుట్స్, సీజర్స్, వర్టిగో, సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్, అంటే మీకు తల తిరుగుడు లాంటి వర్టిగో లాంటి అటువంటి ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నాయని అడుగుతున్నారు అనమాట బ్రెయిన్కి సంబంధించి. ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనే సెలెక్ట్ అయితే చేసుకో. ఆర్ యూ క్యాపబుల్ ఆఫ్ సస్టైన్డ్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఫర్ లాంగ్ ఆపరేటింగ్ అవర్స్. సో మీరు ఏంటంటే లాంగ్ ఆపరేటింగ్ అంటే ఎక్కువ గంటలు పని చేయడానికి మీకు క్యాపబిలిటీ, స్టామినా ఉంది అని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మీరు కనుక ఈ యొక్క డయాబెటీస్ మెలిటస్కి సంబంధించినటువంటి మీరు ఇప్పుడు డయాగ్నైజ్ అయ్యాలని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అనమాట. హ్యావ్ యూ బీన్ డయాగ్నైజ్డ్ విత్ హైపర్ టెన్షన్, అంటే బీపీ, హై బ్లడ్ ప్రెషర్ కనుక మీకు ఎస్ పెట్టుకో, లేకపోతే నో అని సెలెక్ట్ చేసి. డూ యూ హ్యావ్ ఎనీ కార్డియోవాస్కులర్ డిసీజ్, ప్లస్ మీకు ఏదైనా ఆ యొక్క రెస్పిరేటరీ డిజార్డర్స్ కానీ, లేకపోతే కానీ హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నారనమాట. ఉంటే ఎస్, లేకపోతే నో అనమాట. ఆర్ యూ కరెంట్లీ టేకింగ్ మెడికేషన్ దట్ మే కాజ్ డ్రోజినెస్, డిలేడ్ రియాక్షన్ ఆర్ ఇంపేర్డ్ అలర్ట్నెస్. కొంతమందికి ఏంటంటే డ్రోజినెస్ ఉంటుందన్నమాట, అంటే కళ్ళు తిరగటం కానీ, కళ్ళు సరిగ్గా కనపడకపోవడం, అప్పుడప్పుడు చీకటి అట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడుగుతున్నారనమాట. ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనేది పెట్టచ్చు అనమాట. దానికి సంబంధించినటువంటి ఏదైనా మీరు కనుక మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేసి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ మీరు ఏదైనా ఇక నార్కోటిక్ డ్రగ్స్ కానీ ఇంకా కూడా దానికి సంబంధించినటువంటి ఏదైనా హ్యాబిట్ మీకు ఉంటే కనుక ఇక డ్రగ్స్ తీసుకుని అలవాటు ఉంది అడుగుతున్నారనమాట. నో అయితే పెట్టుకోవచ్చు. అలాగే డూ యూ కన్జ్యూమ్ ఆల్కహాల్ హ్యాబిచువల్, మీరు కనుక రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అయితే కనుక ఎస్ పెట్టుకో, లేకపోతే నో అని సెలెక్ట్ అయితే చేసుకో. కంటిన్యూ అనే బటన్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే సబ్మిట్ అనే బటన్ ఉంది, ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకో. టిక్ ఆన్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక మెరిట్ స్టేటస్, మీరు అన్మ్యారీడ్ అయితే మీరు కానీ అన్మ్యారీడ్ అయితే పై సెలెక్ట్ చేసుకోవాలి, మ్యారీడ్ అయితే కింద సెలెక్ట్ చేసుకోవాలి. రిలీజియన్ అనమాట, మీ యొక్క రిలీజియన్ ఏంటనేది లిస్ట్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మదర్ టంగ్, మనది మదర్ టంగ్ తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ కోసం ఏంటంటే మనకి ఇంగ్లీష్, హిందీతో పాటు మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కూడా ఉంటుంది. మీరు తెలుగులో ఎగ్జామ్ రాయాలనుకుంటే తెలుగు అనేది తీసుకోవచ్చు అనమాట. ఇంకేంటంటే పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ 2 ఉన్నాయి అనమాట, అంటే మీకు 10th మెమోస్లు అయితే ఉంటాయి, పుట్టుమచ్చలు అనమాట. మోల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఫస్ట్, సెకండ్ 2 కూడా క్లియర్గా రాయాలన్నమాట. అవి ఎంటర్ చేయాలి, ఎక్కడ ఉన్నాయి ప్లేస్ అనేది అనమాట. సో కమ్యూనిటీ అనేది యువరా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ. ప్లస్ మీరు కనుక ఓబీసీ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఒక నోట్ అయితే వస్తుంది అనమాట. ఏంటంటే ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజబుల్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆ యొక్క లిస్ట్లో కనుక మీ కేటగిరీ ఉంటే కనుక మీకు కనుక ఆ యొక్క రిజర్వేషన్ అనేది వస్తుంది. అది మీకు ఇక్కడ ఐ అండర్స్టాండ్ అని చెప్పేసి టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఓబీసీ ఇస్తే మీరు క్రీమీ లేయరా, నాన్ క్రీమీ లేయర్ అడుగుతుంది అనమాట. మన క్రీమీ లేయరా, నాన్ క్రీమీ లేయర్ అనేది ఇన్కమ్కి సంబంధించినటువంటి ఒక క్రైటీరియా అనమాట. 8 lakhs అంతకన్నా తక్కువ వార్షిక ఆదాయం మీ యొక్క ఫ్యామిలీకి ఉంటే కనుక మీరు నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారు. ఇంకా కానీ ఎక్కువ ఉంటే ఆదాయం మీకు 8 lakhs కన్నా మీరు క్రీమీ లేయర్ కిందకి వస్తారనమాట. సో మీకు కనుక మీరు కనుక ఎన్సీఎల్ అయితే కనుక ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అనేది రిజర్వేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనకు అదే మనం చెప్పినటువంటిది ఇక్కడ ఇచ్చారనమాట. 8 lakhs అంతకన్నా లోపు ఉన్న వాళ్ళు ఎన్సీఎల్ కిందకి అయితే వస్తారు. అదైతే మనకి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి సంబంధించి 1/4/2026 ఆ తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క
ఎన్సిఎల్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలన్నమాట. ఉన్నదని చెప్పేసి టిక్ అని చేయాలన్నమాట. టిక్ చేయాలి మనం ఇక్కడ. టిక్ కాదు, సారీ, క్లిక్. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది, ఓబీసీలో మీరు ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్, ఓబీసీ సర్టిఫికేట్ నెంబర్, అలాగే ఇష్యూయింగ్ అథారిటీ, ఎవరు ఇష్యూ చేసేది, డిప్యూటీ కలెక్టరా, డిప్యూటీ కమిషనరా ఏంటి అనేది, అలాగే ఇష్యూయింగ్ డేట్ అనమాట. అది కూడా మనం ఇక్కడ ఆ యొక్క డేట్ అంటే 1/4/2026 అంతకన్నా తర్వాత తీసుకున్నవి మాత్రం వ్యాలిడ్ అయితే అవుతాయి అన్నమాట. ప్లస్ మీరు కనుక ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇస్తే కనుక నెక్స్ట్ ఇలా అడుగుతుంది అనమాట, నేమ్ ఆఫ్ ద కేటగిరీ. ఎస్సీలో మీరు ఏంటి అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అంటే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అది ఎవరు ఇష్యూ చేశారు అంటే మనకి మ్యాజిస్ట్రేట్, కలెక్టర్, డిప్యూటీ అని ఎంఆర్ఓ ఎవరు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ ఇష్యూయింగ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ అనమాట ఇది. నెక్స్ట్ ఏంటంటే డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ రైల్ ట్రైవల్ ప్రాసెస్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్. మీకు కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే ఫ్రీ రైల్ ట్రావెల్ ప్రాసెస్ అనేది ఎగ్జామినేషన్ కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఎస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు దగ్గరగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. అక్కడి నుంచి ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ వరకు మీకు ఆ యొక్క రైల్ టికెట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానికోసం ఏంటంటే మీరు ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అది కూడా మనకి ఏంటంటే పీడిఎఫ్ ఫార్మేట్లో 400 KB వరకు మనల్ని అలౌ అయితే చేస్తారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ అలాగే పర్మనెంట్ అడ్రస్కి సంబంధించినటువంటి కాలమ్స్ కొన్ని ఆటోమేటిక్గా వస్తే, రాకపోతే కనుక మీరు ఇవన్నీ ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్, డిస్ట్రిక్ట్ అన్నీ కూడా ఎంటర్ అయితే చేయాలన్నమాట. అంటే నియరెస్ట్ సిటీ, టౌన్, పిన్ కోడ్, ఇంకా కూడా మన పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. సేవ్ అంటే సేవ్ అవుతుంది. నెక్స్ట్కి అయితే కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే ఆ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఇది గతంలో అయితే మనం ఎంటర్ చేయాల్సి వచ్చేది డీటెయిల్స్ అన్నీ కూడా, బ్యాంక్ డీటెయిల్స్. ఇప్పుడైతే అవసరం లేదు. మీరు ఏదైతే ఆ యొక్క ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. దానికోసం ఆ బ్యాంకులో ఏంటంటే మీకు రిఫండ్ అమౌంట్ అయితే పడుతుంది అనమాట, ఫీజుకి సంబంధించి. దానికోసం మనం ఇక్కడ దీని మీద అగ్రీ అని చెప్పేసి దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ ఎక్సర్వేషన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. ఇంకేంటంటే ఆర్ యూ ఎలిజిబుల్ టు అవైల్ ఫ్రీ కన్సెషన్ అండర్ ఈబీసీ. అంటే మీరు కనుక ఈబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక, అంటే ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు అనమాట. ఈబీసీ అంటే మనకి 50,000 అందుకని తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఈబీసీ కిందకు వస్తారు. అదే మనకి ఈడబ్ల్యూఎస్ అంటే అది వేరు అనమాట. వాళ్ళకైతే ఆ యొక్క వేకెన్సీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఈబీసీ వాళ్ళకి ఎటువంటి వేకెన్సీస్ అనేవి రిజర్వేషన్ తరగ ఉండదు అనమాట. మీరు కనుక ఈబీసీ వాళ్ళు అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ మీరు కనుక ఇండియన్ రైల్వేలో ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. సర్వింగ్ రైల్వే అప్లికెంట్. అలాగే కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అదర్ దాన్ మీరు రైల్వే కాకుండా వేరే ఏదంటే ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా, లేకపోతే కనుక నాట్ అప్లికబుల్ పెడితే సరిపోతుంది. మీరు కనుక ఇక కోర్సు కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ కనుక, అంటే గతంలో ఎక్కడన్నా మీరు ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకొని ఉంటే కనుక మీకు CCIA సర్టిఫికేట్ ఇస్తారు. మీరు ఏ కంపెనీలో చేసినా మీకు CCIA ఇస్తారు. అయితే ఈ రైల్వేకి సంబంధించిన వాటిలో చేసిన CCIA మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట, ఈ యొక్క RRB వాళ్ళు. సో మీరు కనుక RRBలో కనుక ఈ యొక్క CCIA కంప్లీట్ చేసుకొని ఉంటే ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎస్ పెడితే కనుక అది మీరు ఏ ట్రేడ్లో చేశారో, ఎప్పటి నుంచి ఎంతవరకు ట్రైనింగ్ తీసుకున్నారు, అలాగే ఈ రిజల్ట్ వచ్చిందా లేదా అని అడుగుతున్నారు అనమాట. ఇవన్నీ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకేంటంటే బ్యాంక్ డీటెయిల్స్ కోసం ఏంటంటే గతంలో ఇక డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు అవసరం లేదనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క బ్యాంక్ అనేది వస్తుంది. సేవ్ చేసుకుని నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మా సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ రిక్రూట్మెంట్ ఆఫ్ ALPకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి NAC నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్, ITA చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికబుల్ అవుతారు. ఇంకా 10th class అందరికీ జనరల్ అనమాట. 10thతో పాటు మీరు ITA చేసిన 10thతో పాటు NAC, లేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీ, లేకపోతే డిప్లొమా ఇన్ 3 years చేసిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మొదట ఏంటంటే 10th class తీసుకొని ఆ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. స్టేట్ మీరు ఏ స్టేట్లో చదువుకున్నారు, 10th class ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు, ఇంకా బోర్డు ఏంటి, CBSE స్టేట్ బోర్డా ఏంటి అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th class, రోల్ నెంబర్ ఎంత, ఇంకా కూడా 10th class సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ వేరే ఉంటుంది మరి పెద్ద అక్షరాలతో, అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. యాడ్ అంటే యాడ్ అవుతుంది అనమాట. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే 10th class తర్వాత మీరు దేని మీద అప్లై చేస్తున్నారు, NAC మీద, ITA మీద,
లేకపోతే డిగ్రీ ఇంజనీరింగ్ మీద లేకపోతే ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఐటీ తీసుకుని ఐటీఐ, మీకు ఎన్ఏసి ఉంటే ఎన్ఏసి, డిప్లొమా ఉంటే డిప్లొమా, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, ఎలాగనమాట ఏవైతే అది ఎంటర్ అయితే చేయాలి. ప్లస్ డిప్లొమా ఇస్తే కనుక ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అవైతే వచ్చాయన్నమాట. ఇంకా ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నా కూడా అవే వస్తున్నాయి, చూసుకోవచ్చు అనమాట. ఐటీఐ ఇస్తే కనుక ఐటీ సంబంధించినటువంటి ఇక్కడ మెకానిక్, డీజిల్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఫిట్టర్, అలాగే ఆర్మేచ్యూర్ అండ్ కాయిల్ వెండర్ అంట, అలాగే రిఫ్రిజిరేటర్ ఏసీ, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, మెకానిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ చాలా ఉన్నాయి. వీటిలో దేంట్లో చేసినా కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ప్లస్ తర్వాత ఏమవుతుందంటే అది నేమ్ ఆఫ్ ద కోర్స్ యాజ్ ఎగ్జిస్టింగ్ మీ సర్టిఫికేట్లో డిప్లొమా అయితే డిప్లొమా, ఐటీ ఏదైతే ఉన్నదో ఆ సర్టిఫికేట్లో కోర్స్ నేమ్ అనమాట. అలాగే మీరు ఆ కోర్స్ అనేది డిప్లొమా, ఐటీ లాంటి ఏ స్టేట్లో చదువుకున్నారో, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారో, అట్లాగే చూసుకుంటే మనం నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేమ్ ఆఫ్ ద కాలేజీ లేదంటే యూనివర్సిటీ నేమ్ అనమాట. ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఆ యొక్క డిగ్రీ ఏదైతే ఉందో ఐటీ కానీ డిప్లొమా కానీ ఎంటర్ చేయాలి, యాడ్ అన్నది. ప్లస్ నెక్స్ట్ అన్నాను అనమాట. నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ ఇలా అయితే వచ్చిందనమాట. ఫోటోగ్రాఫ్ మనం అంటే లైవ్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ అనేది ఇలాగైతే ఉండకూడదు అనమాట. మీరు ఇలాగైతే ఉండాలి, గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. సో ఫేస్ వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ అవి లేకుండా, అలాగే మీరు వైట్ డ్రెస్ కాకుండా డార్క్ కలర్స్తో వేసుకున్నటువంటి డ్రెస్తో దిగినటువంటి ఫోటో అనమాట అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి వెబ్ క్యామ్ కనుక ఉంటే మీకు ఇక్కడ ఎలా అంటే ఇక్కడ వెబ్ క్యామ్ నుంచి ఫోటో క్యాప్చర్ అవుతుంది అనమాట. క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని ఉంది, చేసుకోవాలి. లేదంటే కనుక క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. ఎలాగైనా మీరు దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు లైవ్ ఫోటోని క్యాప్చర్ చేస్తున్నప్పుడు కొంత మనకి ఎర్రర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ నాట్ డిటెక్టెడ్ ఆర్ ఫేస్ టూక్లు, అంటే మన ఫేస్ అనేది చాలా దగ్గరగా ఉండకూడదు మరి ఆ యొక్క సర్కిల్కి, అలాగే దూరంగా కూడా ఉండకూడదు అనమాట. ఎన్ష్యూర్ ఫుల్ ఫేస్ అండ్ క్లియర్ బ్యాక్గ్రౌండ్, అంటే బ్యాక్ సైడ్ ఎటువంటి ఆబ్జెక్ట్స్ అంటే ఫ్యాన్స్ కానీ తిరగడం కానీ ఇంకేదన్నా ఫొటోస్ ఉండడం అలా ఏం లేకుండా చూసుకోవాలన్నమాట. అలాగే ప్లీజ్ అప్లోడ్ క్లియర్ ఫోటో ఆఫ్ యువర్ సెల్ఫ్ విత్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్, అంటే వెనకాల మనకి ప్లెయిన్గా ఉన్నటువంటి వాల్ కానీ ఏదన్నా కర్టన్ కానీ ఉన్నది చూసుకోవాలన్నమాట. ప్లెయిన్గా ఉన్నది, ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేనిది. షోయింగ్ ఓన్లీ 1% ఎదర్ ఏ సెల్ఫీ ఆర్ ఏ పాస్పోర్ట్ స్టైల్ ఇమేజ్ ఈజ్ యాక్సెప్టబుల్, అంటే మీరు మొబైల్ నుంచి చేస్తున్న సెల్ఫీ అయినా దీనిని తీసుకుంటుంది అనమాట. లేకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్టైల్లో కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. మనకి ఇక్కడ క్యాప్ కానీ మాస్క్ కానీ పెట్టుకోవటం కానీ అలా చేయకూడదు అనమాట. సో మీరు ఆ యొక్క సర్కిల్లోకి ఫేస్ వచ్చేలాగా చూసుకొని కళ్ళు అనేది మనం బ్లింక్ చేయాలి, ఐస్ బ్లింక్ చేస్తూ ఉంటే అది క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అయిపోతే ఇక్కడికైతే వస్తుంది. కూడా మనకి హైట్ వచ్చేసరికి 60 పిక్సెల్స్, లెంత్ వచ్చేసరికి. ప్లస్ మనం సిగ్నేచర్ అనేది పెయింట్లో ఓపెన్ చేసుకోవాలి. ఇంకా రీసైజ్ అని ఉంటుంది, రీసైజ్ తీసుకొని ఇక్కడ టిక్ ఆఫ్ చేసి పిక్సెల్స్ తీసుకొని హారిజంటల్ 140, 60 వెర్టికల్ ఇస్తే సరిపోతుంది. ఇలా వస్తుంది అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అని ఉంటుంది, జేపీజీ తీసుకోవచ్చు. ప్లస్ తర్వాత మనకి PI7 ఇమేజ్ టూల్ అని ఉంటుంది అనమాట. మీ గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఫైల్ అప్లోడ్ చేసుకొని మీకు ఇంకెంత సైజ్ కావాలంటే, సపోజ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వీళ్ళు మినిమం వచ్చేసరికి ఒక 30 అన్నారు కేబీ, 49 అనేది మనకి మ్యాక్సిమం అన్నారు. కాబట్టి దాని మధ్యలో ఏదో ఒక సైజ్ పెట్టుకొని మీకు కావాల్సినటువంటిది, సపోజ్ మనకు ఒక 45 లేదంటే 40 అటు పెట్టుకొని మీరు దాని ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్, డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క వెబ్సైట్లో దాన్ని సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన జోన్ సెలెక్ట్ చేసుకోవటం అనమాట. ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనకి నేనైతే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకొని లోపలికి వచ్చాను. కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే 2 వచ్చాయి అనమాట ఆప్షన్స్. SCR అసిస్టెంట్ లోకో పైలట్, అలాగే ECOR అంటే ఈస్ట్ కోస్ట్ ఇది ఉంది కదా, అది ఆ 2 కూడా మన దీని కిందకి వస్తాయి. కాబట్టి సికింద్రాబాద్ జోన్ కిందకి వస్తాయి. సో ఈ 2 ప్లస్ మార్క్ కనుక క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి వస్తాయి అనమాట. సో మీరు దేనికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే దాన్ని ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి ఇది కూడా టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లేస్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో డేట్ ఆటోమేటిక్గా వస్తుంది, సేవ్ చేసుకోవాలి, ప్రివ్యూ చూసుకోవాలి. ప్లస్ ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది అని చెక్ చేసుకోవచ్చు అన్ని ప్రాపర్గా ఉంటాయి. లేదంటే ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, కాకపోతే మీకు తర్వాత యొక్క విండోలో చేసుకోవాలన్నమాట. అవసరం లేకుండా అన్నీ బాగుంటే సరే, లేకపోతే టిక్ ఆన్ చేసుకొని
సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నోట్ వచ్చింది అనమాట, ఏంటంటే అప్లికెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని బ్యాక్కి ఎడిట్ చేసుకోవచ్చు, లేదని సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫీజు అనమాట. ఏంటంటే జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్, మిగతా వాళ్ళకి 250 రూపీస్ అని, SC ST వాళ్ళందరికీ కూడా 250 రూపీస్ వెనక్కి వచ్చేస్తాయి. వీళ్ళకైతే కనుక మొదట 500 పే చేస్తే 100 రూపీస్ తీసుకుని 400 రూపీస్ బ్యాంకులు అయితే వేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఫీజు అయితే పే అయితే చేస్తాం. ఇక్కడ పే విత్ SBI అనేది మీకు క్లిక్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అగ్రీ అనాలి, ప్రొసీడ్ అనాలి. ఇక్కడ గేట్వే ఓపెన్ అయింది అనమాట. మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కార్డ్స్ అలో చేస్తారు, డెబిట్ క్రెడిట్ కార్డ్స్, UPI. ఎలాగైనా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు.